తీర్మార్ మల్లయ్య కూడా విధానాలు మార్చుకునేది ఉంటే మాకేం దూరం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన ఒక ఒంటెత్తు పోకడ కావచ్చు, లేకపోతే నేనే తెలివికల్లోని అనుకోవడం కావచ్చు. తప్పేముంది, ఆయన మీ వర్గాల కోసమే కదా మాట్లాడేది. నేను వర్గాల కోసం పనిచేయడం తప్పని నేను అనట్లేదు కదా, వర్గాల కోసం పనిచేయండి. కానీ తన యొక్క ప్రయోజనాల రీత్యా, తన యొక్క ప్రయోజనాలను కోసము బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం అనేది మాత్రం తను మాట్లాడితే బీసీ వాదాన్ని అడ్డు పెట్టుకున్నాడు. ఇదే దాస్ సురేష్ ఎవరిని అడ్డు పెట్టుకుని నేను రాజకీయాలు చేయట్లేదు కదా, నేను ఓట్లకు పోలేదు కదా, నేను 10 దగ్గర నాకు ఛాయ్ డబ్బులు ఇవ్వమని చెప్పి అడగలేదు కదా, లేకపోతే నేను పబ్లిక్ దగ్గరికి పోయిందంటే నేను రాజకీయాలు చేస్తానని చెప్పి చెప్పలేదు కదా. పని చేయండి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మన కొట్లాడటం, మన యొక్క పంచాయతీ అనేది పని చేసే విధంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే అనేక మంది బీసీ సోదరులు కూడా యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. అంటే ఆయనకు ఉపయోగకరంగా లేనటువంటి వార్తలు పెట్టేటప్పుడు దాని మీద స్ట్రైక్లు ఇచ్చినటువంటి సందర్భాలు నేను చాలా చూసిన. నేనేమంటున్నా అంటే నువ్వు బీసీ వాదం చెప్పినప్పుడు నువ్వు బీసీ వాదిగా ఉండాలి, బీసీకి ప్రయోజనకరం చేసే విధంగా ఉండాలి. కానీ ఆ విధంగా లేదే విధానం. ఇప్పుడు భువనగిరి ఎలక్షన్స్ ఉన్నాయి, భువనగిరి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల అక్కడ బూర నరసయ్య గౌడ్ గారు ఎంపీగా నిలబడ్డప్పుడు ఆయన ఒక బీసీ, ఆయన సిట్టింగ్ ఎంపీ. మల్లేష్ కూడా నిలబడ్డాడు ఎంపీగా నిలబడ్డాడు. అటువంటిప్పుడు నువ్వు బీసీ ఇంకొకరు నిలబడ్డప్పుడు ఏం చేయాలంటే నువ్వు వీలైతే ప్రచారం చేయకుండా ఉండాల్సి ఉండే, తప్పించుకోవాల్సి ఉండాలి. నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డికి నువ్వు ప్రచారం చేసినావు అంటే నువ్వు బీసీ వాదివా, బీసీ ద్రోహివా? మంచి పాయింట్ మాట్లాడేది. నేను ఏమంటున్నా, ఇది ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి ఇది ఇక్కడ మన మేడ్చల్ నుంచి వెళ్ళి తను పోటీ చేసాడు. నువ్వు ఎలక్షన్ల ముందు వరకు కూడా మల్లారెడ్డిని తిట్టి మల్లారెడ్డి సంగతి చూస్తా, మల్లారెడ్డిని ఓడిస్తా అని చెప్పేసి అంటివి. మరి మల్లారెడ్డి పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ నుంచి నువ్వు బీసీ ఎమ్మెల్యే పోటీ చేశాడు. మరి ఆయనకు పోయి నువ్వు ఎందుకు సహకారం చేయలేదు? చేస్తే ఆయన గెలిచేవాడు కదా, మరి అదెందుకు చేయలేదు? నిజంగా నేను ఏమంటున్నా అంటే బీసీలకు మల్లన్న గారి మీద ప్రేమ లేదంటారా? ఎట్లా? ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే ప్రేమ ఉన్నదా ప్రేమ లేదా అనేది ఏంటంటే నేను మల్లన్న అనే వ్యక్తి ఆ మధ్యలో 7200 అన్నారు, ఆర్టీఆర్ అన్నారు, లేదంటే ఎన్నో మాటలు సడన్ గా ఈ బీసీల వైపు యూటర్న్ చేసుకోవడానికి కారణం ఏందన్నా? ఎందుకంటే మీలాంటి వాళ్ళ అనుభవం ఉంటుంది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే కానీ ఏంటంటే ఒక ప్రయోజనం, దాని వెనకాల ఏం ప్రయోజనం ఉన్నది అనేది నాకు అవగాహన ఉంది, నాకు స్పష్టంగా అవగాహన ఉంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాయకత్వం అంటే క్షేత్రస్థాయి నుంచి నాయకత్వం చేసేవాళ్ళు పరిస్థితులను, వ్యక్తులను చాలా దీర్ఘంగా పరిశీలిస్తారు, ఆ అధ్యయనం చేసిన శక్తి ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మల్లన్న అనేటటువంటి ఒక మల్లయ్య అనేటటువంటి వ్యక్తి చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో, ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు? ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఎవరి ప్రయోజనం కోసం ఈ మల్లయ్య వాళ్ళని దూషించడం ఈ రకంగా మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన ప్రయోజనం ఏంది చేయడు, ప్రయోజనం నాకు ఆ ప్రయోజనం ఉండేది ఉంటే ఏమైనా చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళని దూషించడం వల్ల ఆయనకు వచ్చిన ప్రయోజనం ఏంటిది? వాళ్ళని దూషించడం వల్ల ఆయనకు ప్రయోజనం వచ్చిందా, బీసీలకు ప్రయోజనం వచ్చిందా? మరి 12 సంవత్సరాల నుంచి మేము కూడా ఈ దీర్ఘకాలికంగా మేము పోరాటం చేస్తున్నాం కదా. కానీ ఏ రోజు కూడా రెడ్డి లేకపోతే వెలమ, కమ్మ ఇటువంటి కులాలను అటువంటి నాయకులు చేసిన తప్పిదాలను మేము ఏంచినాం కానీ వాళ్ళ విధానాలను మేము ప్రశ్నించాం కానీ కులాన్ని ఎప్పుడు మేము దూషించలేదు. అగ్రవర్ణాలలో కూడా అభ్యుదయవాదులు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు. అభ్యుదయవాదులను మనం ఎందుకు దూరం చేసుకుంటాం? ఇప్పుడు ఒక వ్యక్తి బీసీ, ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు, ఇటీవల వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఒక బీసీల మీటింగ్ పెట్టిండు. నేను అసెంబ్లీలో బీసీల గురించి తప్పకుండా మాట్లాడుతా అన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. ఆయన అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి కానీ అభ్యుదయవాదిని బీసీలు దూరం చేసుకుంటారా? ఓకే అంటే నేను ఏమంటున్నాను అంటే నీ ప్రయోజనం కోసం నువ్వు కులం అనేది ఇచ్చేది ఉంటే ఇప్పుడు రెడ్డిలలో అభ్యుదయవాదులు లేరా? ఓకే బ్రాహ్మణులలో అభ్యుదయవాదులు లేరా? ఎంతమంది లేరు? అరే వాళ్ళు నేనేమంటున్నాను అంటే నువ్వు విధానాన్ని ప్రశ్నించాల్సింది పోయి వ్యక్తిని, కులాన్ని దూషించడం అనేది సరైన పద్ధతి కాదు. అక్కడ డిఫరెన్స్ వస్తుంది. నేను అవసరం లేదు. ఇప్పుడు నా జాతిని నేను ఎంపవర్ చేసుకోవడానికి, నా జాతిని నేను బలంగా చేసుకోవడానికి నా జాతి దగ్గరికి నేను పోవాలి, నా జాతిని నేను అడగాలి, అర్థం చేయించాలి, చైతన్యవంతం చేయించి నా జాతి ఓటు నా దగ్గరికి తెచ్చుకునే వరకు కనుక నేను ప్రయత్నం చేస్తే అధికారం నా దగ్గరికి వస్తుంది. ఇది సింపుల్ లాజిక్ కదా. అట్లా కాకుండా కెమెరాల ముందు కూర్చొని వ్యూవర్షిప్ పెట్టుకోను, లేకపోతే వెనకాల స్టాఫ్ని పెట్టుకొని దాన్ని పదే ట్రోల్ చేసుకుంటూ ఒకరిని తిట్టిన దాన్ని గట్టిగా మాట్లాడడం వల్ల వస్తుందా? పైపెచ్చు ఏమవుతుందంటే బీసీల ఓట్లు మాకు వద్దు అని అన్నారు. బీసీల ఓట్లు మాకు వద్దు అంటే నేనేమంటున్నా, ఒక ఊర్లో ఒక బీసీ మా యాదవ్ సోదరుడు, ముదిరాజు సోదరుడు సర్పంచ్గా నిలబడ్డాడు. ఓకే ఎంత కాదన్నా అవునన్నా కూడా ఊళ్ళల్లో ఎవరి దగ్గర భూమి ఉంటే వాందే పెద్దరికం నడుస్తుంది. సపోజ్ అక్కడ బీసీదే వచ్చింది, బీసీ జనరల్ వచ్చింది, జనరల్ లోపల మా యాదవ్ సోదరుడు, ముదిరాజు, పద్మశాలి పోటీ చేస్తున్నాడు. ఈయన వచ్చేసి ఆ దొర దగ్గరికి పోయి నీ ఓటు నాకు వద్దు అనేటటువంటి విధంగా మాట్లాడగలుగుతాడా? చెప్పగలుగుతాడా? లేదు, నేనే ఓటు అభ్యర్థించడానికి అక్కడికి పోయినా అనుకోండి, పోయేది ఉంటే ఏమంటాడు ఆయన? ఏమయ్యా నువ్వు మా ఓటు వద్దంటివి కదా, నువ్వు పెద్ద పుడింగి మాటలు మాట్లాడుతీవి కదా,
ఏం ముఖం పెట్టుకుని వచ్చినావు ఇవాళ మా దగ్గరికి అని చెప్పేసి అంటే ఆడ ఒక పోటీ చేసి గెలవాల్సినటువంటి ఒక సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఒక యాదవ ముదిరాజు మునూరుగా పద్మశాలి సోదరుడు ఇతరత్ర కులాలకు సంబంధించిన సోదరులకు అది అన్యాయం కాకపోతే అది నష్టం కాకపోతే లాభం అవుతుందా? నేనేమంటున్నా అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఓటు వేయించుకున్నారు కదా, ఇప్పుడు నీ తెలివి ఉపయోగించి వాళ్ళ ఓట్లను కూడా నువ్వు వేయించుకునేటటువంటి విధంగా రాజకీయాలు చేయాలి. నువ్వు చేస్తే రాజకీయాలు ఎట్లా చేయాలంటే ఈ జాతికి ఉపయోగపడే రాజకీయాలు నువ్వు అగ్రవర్ణాల ఓట్లను కూడా మనము లాక్కునేటటువంటి విధంగా మనం తీసుకునేటటువంటి విధంగా మన రాజకీయాలు ఉండాలి. వాళ్ళు కూడా మన నాయకత్వాన్ని మెచ్చుకోవాలి. మెచ్చుకునే విధంగా నువ్వు నాయకత్వం చేయాలి. వాళ్ళకంటే మెరుగైన నాయకత్వం చేయాలి. మెరుగైన లీడర్షిప్ చేసేది ఉంటే అప్పుడు అగ్రవర్ణాలు కూడా మన నాయకత్వం యాక్సెప్ట్ చేసి ఆ ఓట్లు మనకు టర్న్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని నీ ఓటు నువ్వు వద్దనంటే రెడ్డి అనేటోడు వెలుమ అనేటోడు కేవలం వాడు ఒక్కటి ఓటుతోనే అవుతాడా? వాడు ఎంత ఓటును ప్రభావితం చేస్తాడు గ్రౌండ్లో. మరి మొన్నటిసారి నువ్వు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి వరంగల్లో మాట్లాడేదా? నిజంగానే కనుక నువ్వు చెప్పినట్టే కనుక వాస్తవమే అయ్యేది ఉంటే అక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను బీసీలుగా అక్కడ పోటీ చేయించడం గల కారణం ఏంటి? సయోధ్య కుదర్చకపోవడానికి కారణం ఏంటిది? రెండోది, నిజంగానే కనుక బీసీల ఓటు బీసీలకే పడేది ఉంటే టాప్ 3 స్థానాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ లోపల 3 రెడ్డి ఉండడానికి కారణం ఏంటిది? నువ్వు క్షేత్రస్థాయి పరిస్థితులను సరిగా అర్థం చేసుకోకుండా ఓటు కన్వర్షన్ ఎట్లా జరుగుతుంది, ఓటు కేవలం మన మాట ద్వారా మన వర్గం ద్వారానే జరుగుతుందా లేకపోతే దాని లోపల దాన్ని ప్రభావితం చేసే శక్తులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి అని అర్థం చేసుకోకుండా ఏదో రెచ్చగొట్టేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తే అది వినడానికి వినసొంపుగా ఉంటుంది కావచ్చు పబ్లిక్కి, కానీ ప్రాక్టికల్గా నష్టపోతారు. నువ్వు చేసినటువంటి విధానం వల్ల మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి చాలా మంది 10-12 మంది బీసీ అభ్యర్థులు పోటీ చేసారు. అందులో నువ్వు సైతం తీసుకొని వచ్చి రావాల్సి ఉంటే ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఒక సింగిల్ అభ్యర్థిని నిలబెట్టేది ఉంటే కనీసానికి గెలిచే అవకాశం ఉండేది కదా. వాళ్ళు చేయకపోవడం వల్ల ఇప్పుడు పోటీ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటారు కదా. అది కాకుండా లీడింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులకైతే ఖర్చు అయి ఉంటుంది కదా. అంటే నువ్వు బీసీ జాతి యొక్క డబ్బుని నష్టపరుస్తున్నావా లేదా? నేనేమంటున్నా అంటే నిర్దిష్టమైన ప్రణాళిక, నిర్దిష్టమైన ఆలోచన, నిర్దిష్టమైనటువంటి వ్యూహం లేకుండా నువ్వు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల అది జాతికి నష్టం జరుగుతుంది తప్పించి లాభం జరగట్లేదు. ఇది నేను సవరించుకో అని చెప్తున్న ఒక సోదరుడిగా. నువ్వు నిజంగానే కనుక నీకు ఆలోచన ఉంటే, నువ్వు మేధావి అయ్యేది ఉంటే, నువ్వు ప్రజల పక్షాన తీర్మానం మల్లయ్య కనుక ఒక విశ్వాసము, ఒక నిబద్ధత, నిజాయితీ ఉండేది ఉంటే నువ్వు అంతర్గతంగా ఒక ఆత్మ పరిశీలన చేసుకో. నీ సమాజమే చెప్తుంది, నిన్ను మేమేమో దూషించట్లేదు, నువ్వు అందరినీ దూషించినట్టు మేము మిమ్మల్ని దూషించట్లేదు, నీకు మేము హితవు పలుకుతున్నాం, ఒక సోదరుడుగా మీకు హితవు పలుకుతున్నాం. అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ సలహాలు తీసుకునే స్టేజ్ లో కూడా వారు లేరు కదా. ఇప్పుడు నేనేమన్నా లేకపోతే నష్టం ఎవరికి? ప్రజలుగా ఆయనకే నష్టం. కానీ అంతగా నేను పోయి బాయిలో పడతా అని చెప్పేసి ఇప్పుడు ఆయనకు నష్టం జరిగితే మొత్తం బీసీ సమాజాన్ని ఎలివేసినట్టు మరి మాట్లాడుతున్నారు. మొన్న సస్పెండ్ చేశారు, బీసీ బిడ్డను కాబట్టి నన్ను సస్పెండ్ చేసిరనే ఎలివేట్. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు బీసీ బిడ్డగా నిన్ను గనక ఒకవేళ కనుక వాళ్ళు దూరం చేసేది ఉంటే తప్పకుండా మేము వచ్చేవాళ్ళం. కానీ ఏ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి మేము బీసీల కోసం కొట్లాడుతున్నాం కదా, మేము ఏ రోజు కూడా అగ్రవర్ణాలను దూషించడం కానీ తిట్టడం కానీ విలువ లేకుండా మాట్లాడడం ఎప్పుడు మేము చేయలేదు. ఇవాళ దిగజారి మాట్లాడడం వల్ల అటువంటి చర్యలు తీసుకోవచ్చు. నేనేమంటున్నాను అంటే నిజంగానే కనుక నీకు అది అగ్రవర్ణాల పార్టీ అని చెప్పి ముందు తెలియదా? ఏ రకంగా నువ్వు అక్కడికి వెళ్ళినావు? మరి ఏమంటున్నావు అంటే ఇది తెలియక కాదు, తెలిసే జరుగుతుంది. నువ్వు కావాలని చెప్పేసి అని నువ్వు చేసుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మీద మల్లన్నపై సస్పెన్షన్ అనేది నిజం కరెక్ట్ అయిన చర్య అంటారా? నేను ఏమంటున్నాను అంటే పార్టీ విధానం అండి. ఆ పార్టీ ఆ విధంగా నిర్ణయించుకునేది ఉంటే ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్పించి ఈయన ఏం మాట్లాడినా కూడా సహించాలంటే ఇప్పుడు ఈయన ఛానల్లో పనిచేసే వాళ్ళే ఎవరన్నా ఒకరు ఈయనకు అగైనిస్ట్గా పనిచేసినా ఈయన అనుకున్న విధంగా పనిచేయకపోయినా తీసేస్తాడు కదా, తట్టుకుని తీసేస్తాడు కదా. ఈయనతో పాటు పనిచేసిన అనేక మంది కూడా బయటకు వచ్చేసి వేరే ఛానల్ పెట్టుకుని ఆయనను అది ఫుల్ టైం ఆయనను విభేదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి నీకు నచ్చని వాళ్ళను నువ్వు విభేదించినప్పుడు వాళ్ళకు నచ్చని వాళ్ళను వాళ్ళు విభేదించడం తప్పేముందల్లా? దానికి బీసీ సమాజానికి నువ్వు ఆపాదించడం ఏ వరకు కరెక్ట్? సరే, ఇవాళ వరకు నీ మీద అన్ని కేసులు ఉన్నాయి కదా. ఎన్ని కేసులు బీసీల కోసం పనిచేస్తే పడ్డాయి నీ మీద? ఇలా నీ మీద ఎక్స్టార్షన్ కేసులు అనేక రకాల కేసులు ఉన్నాయి కదా. ఎన్ని కేసులు నువ్వు బీసీల కోసం కొట్లాడడం వల్ల పడ్డాయి? నా మీద ఉన్నాయి 12 కేసులు ఉన్నాయి. నేను బీసీల కోసం నాకు తెలిసేది ఒకటి కూడా లేవు. మరి అదే అంటున్నాను కదా. ఇప్పుడు నా మీద ఉన్న 12 కేసులలో 12 కేసులు నేను బీసీల కోసం పోరాడినప్పుడే. ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు గ్రూప్ 1 అభ్యర్థి ఒక అమ్మాయి అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర చనిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఆ రోజు రాత్రి హుటాహుటిన మేము వెళ్ళి ఆ అమ్మాయి మా వరంగల్ అమ్మాయి, యాదవుల అమ్మాయి, ఆమె కోసం మేము వెళ్ళి ఆ రోజు
తీవ్రంగా మేము పోలీసులతో కూడా మేము కొట్లాడితే తీసుకొని పోయి మమ్మల్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేసి మమ్మల్ని మా మీద కేసు పెట్టిల్లు. అటువంటిది షాపింగ్ మాల్ మీద పోయి మేము గొడవ పెట్టి ఈ యొక్క చేనేత వర్గాన్ని క్షమను దోచుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అని మేము ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ఇది చేసినాం. మరి ఏ రోజు నీ ఒక పేపర్లో కానీ టీవీలో కానీ రాయలేదే. నువ్వు ఆ రోజు వరంగల్ లోపల ఒక అమ్మాయిని దారుణంగా హింసించాలని చెప్పేసి అని పోక్సో కేసు వాళ్ళ మీద వేయించినాం. మేము పోయి పోక్సో కేసు వేయిస్తే మిగతా కాలోజీ టీవీ కావచ్చు, మిగతా ఇద్దరు మైలపాల్ యాదవ్ లాంటి రాసులు కానీ మాట్లాడలేదు. కానీ నువ్వెందుకు మాట్లాడలేదు మరి? అంటే నువ్వు బీసీలు అని చెప్పేసి అని చెప్పక అయిపోయిందా మరి ఆ వాదం వద్దా? ఒక ఇంటర్వ్యూలో చూసిన ఆయన ఏమంటున్నా అవకాశం వస్తే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా అయితే నేను అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయనకు అదృష్టం ఉంటే ఆయన నిజంగానే కనుక ఆ విధంగా కష్టపడి అందరి మనసులు గెలిచేది ఉంటే ఆయన ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ప్రపంచానికి కూడా ఆయన ప్రెసిడెంట్ కావచ్చు. నేను కాదని ఏమీ అనట్లేదు కదా. కాకపోతే నీ విధానాలను సరి చేసుకో, ఈ పద్ధతులను సరి చేసుకో. నువ్వు ప్రజలని ఒక్కొక్కరి యొక్క మనసులు గెలుచుకుంటూ వెళ్ళు తప్పించి ఈ విభేదాలను సృష్టించడం కానీ, లేకపోతే ఏంటంటే కొన్ని వర్గాల మధ్యలో ఈ కుమ్ములాటలు తీసుకొని రావడం సరైన పద్ధతి కాదు. తప్పకుండా ఉన్నది బీసీల గురించి కేవలం ఈ ఒక్క వ్యక్తి వస్తేనే ఈ బీసీల తలరాతలు మారుతాయని కాదు. గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక మంది బీసీ నాయకులు, కొండలక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, అదే రకంగా శివశంకర్ గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఇలా అనేక మంది కూడా బీసీల కోసం తరతరాలుగా పనిచేస్తూనే వస్తున్నారు. కాబట్టి ఈ మార్పు సంభవించింది. ఇప్పుడు మన కాలం లోపల తీవ్రతరం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రిజల్ట్ ఇప్పుడు బావి తవ్వుతున్నామండి. బావి తవ్వుతున్నప్పుడు నీళ్లు పడాలి కదా. నీళ్లు పడితే అందరం వాడుకుంటాం.